సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలమైందని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించారు. వారు మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల నుండి పొద్దుతిరుగుడు విత్తనాలను మార్కెట్ యార్డుకు తెచ్చి 2 నెలలు గడుస్తున్న విత్తనాలను కొన్న నాదుడే కరువయ్యాడని, రానున్న వర్షాకాలం సీజన్లో వర్షం పడడంతో వరదల్లో ఒడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులు పండించిన ఏ ధాన్యాన్ని కూడా సక్రమమైన పద్ధతిలో కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు ఇబ్బంది కలిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం సహించేది లేదని, వారం రోజులలో పూర్తి స్థాయిలో పండించిన పంటలను కొనుగోలు చేయకపోతే రైతులతో మమేకమై రహదారులను ముట్టడి చేస్తామని, ధర్నా, వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని, రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడతాదని వారు తెలిపారు. రైతులతో మమేకమై రహదారుల ముట్టడి, ధర్నా, వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని, రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు శ్రీధర్, మురళి, బీఆర్ఎస్ నాయకులు మర్కంటి కనకయ్య, పంగా మల్లేశం, బొగ్గుల సురేష్, గాలెంక నర్సింహులు, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, పాల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు తాము పండించినటువంటి పంట ఉత్పత్తుల్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ గజ్వేల్ మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. గజ్వేల్ మార్కెట్ యార్డ్లో ఒకవైపు ఏమో రెండు షెడ్ల నిండా సన్ఫ్లవర్ గత 2 నెలల నుంచి రైతులు తెచ్చి ఇక్కడ పెట్టినప్పటికీ కొనేటువంటి పరిస్థితి ఒకవైపు కనబడతా ఉంటే, కేవలం తూతూ మంత్రంగా కొనేటట్టు ఒక చిన్న షెడ్ను ఏర్పాటు చేసి మక్కల్ని తక్కువ స్థాయిలో కొంటున్నటువంటి పరిస్థితి మరోవైపు కనబడుతున్నది. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి విధంగా బయట ఇవాళ మార్కెట్ యార్డ్లో బయట వడ్లు పోయడం వల్ల రేపు రాబోయేటువంటి వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం రైతుకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా సన్ఫ్లవర్ కానీ, మన మక్కలు కానీ, వడ్లు కానీ వచ్చి మార్కెట్లలో, రోడ్లలో ఈరోజు ఉండడం జరుగుతుంది. 42 నెలల కింద వచ్చిన సన్ఫ్లవర్లను ఈరోజు గజ్వేల్ మార్కెట్ పైన ఉండడం జరిగింది. అవి అప్పుడే కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన వడ్లను ఆ షెడ్లలో పోసేవారు. ఇప్పుడు మార్కెట్ జల్లీ పడదామంటే జల్లీ మిషన్లు దొరుకుతలేవు. జల్లీ పట్టేందుకు గ్రామాల్లో కరెంటు కూడా సరిగా ఇవ్వడం లేదు. పూర్తిగా కూడా రైతు మరోసారి పంట పెట్టొద్దనే విధంగా రైతులను అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నది. గతంలో కేసీఆర్ గారు పంట పెట్టేటప్పుడు ఒక సిస్టమ్, పంటను కొనేటప్పుడు కూడా రోడ్ల మీద ఏ ట్రాన్స్పోర్ట్ లారీ వెళ్ళినా, ఇసుక లారీలు వెళ్ళినా, ఏది వెళ్ళినా కానీ వాటన్నిటిని ఆపి కూడా అప్పుడు రైతులకు ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇప్పుడు మన అన్న గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక కొండపోచమ్మ సాగర్, ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఇరిగేషన్ వాటర్ రావడం వల్ల చెరువులు, కుంటలు, కాలువల ద్వారా పెద్ద ఎత్తున ఇరిగేషన్ చేసుకున్నాం. మరి గజ్వేల్ మార్కెట్ యార్డ్లో చూసినా, లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలో అంటే ప్రతి సెంటర్లో కూడా, అంటే పర్చేసింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అటు ఐకేపీ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ సెంటర్స్ కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు. నేను 30 ఎకరాలు సన్ఫ్లవర్ వేశాను. నేను మొక్కజొన్న వేసుకునేవాడిని, నచ్చి ప్రోత్సహించారు ఎవరు, ఏఈఓ గారు. మీరు సన్ఫ్లవర్ వేస్తే మీకు ఈజీగా ఉంటారు, ఎక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ నీళ్ళతో పడుతుంది. ఇలా దాదాపు నాకు 300 క్వింటాలు పండించాను నేను. 300 క్వింటాలకి అట్లే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి పెడదామంటే పైసలు లేదు. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షలు అప్పు చేసిన నేను. ఇప్పుడు ఏం చేయమంటారు? అక్కడ సెడ్లో, అక్కడ పత్తి మిల్ల దగ్గర పోస్తున్నాం. మొన్న వర్షం వచ్చే దాదాపు 15 క్వింటాలు కొట్టుకపోయినాయి. అట్లా ఒకవేళ ఇప్పుడు కొంటా అంటే కొంటామని చెప్పండి, లేదు అంటే మాతో కాదని మాకు చెప్పండి, రైతులకు చెప్పండి. మేము ఎక్కడన్నా నమ్ముకుంటాం. 2200 తక్కువ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఈ రేటు కంటే, మార్కెట్ రేటు కంటే. మేము కొనకపోతే మేము కొనమని చెప్పండి. ఇంకా ఆశ పెట్టుకొని మేము ఇక్కడ వాళ్ళ కూర్చొని ఇప్పుడు